సో ఎట్లుంది మళ్ళీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంది నిజంగానే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు స్వయంగా వచ్చి మీ భూములకి ఇన్ని పైసలు ఇస్తాము భూములు వదిలేసేయండి అంటే భూములు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా మీరు? ఇయ్యం మేడం, మేము చావడానికైనా రెడీగా ఉన్నాం కానీ మేము భూములు అయితే ఇయ్యం. మీరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా, మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని టార్చర్ చేసి మా ప్రాణాలు పోయేంత వరకు మేము ఇట్లానే పోరాడతాం. ఇదే రోడ్డు మీద కూర్చొని మా పొలాలు మాకు దక్కేంత వరకు మేము పొలాలని చెప్పేసి మీరు అంటున్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం దానిలో తొండలు గుడ్లు పెడుతున్నాయి అని చెప్పేసి రేవంత్ ఆ రోజు చూపించాను కదా మేడం, ఆ రోజు చూపించాను, కనిపిస్తున్నాయా? మేము కడుపున తినేది అదే కదా. సరే తొండల గుడ్లు తింటున్నామా? మరి మేము పండించే తొండల గుడ్లు అయితే అవే తింటున్నామా? మేము చూసే తెలుస్తుంది. నోటికొచ్చినంత ఎంత వరకు వస్తే అంతవరకు మాట్లాడకూడదు. ఇదేమైనా పాకిస్తాన్ బార్డరా? చుట్టూ పోలీసులను పెట్టి మరి సర్వే చేయాల్సిన అవసరం ఏంటి? అంత కర్మేం పట్టింది? నువ్వు ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా వచ్చి మాట్లాడితే మేము ఇస్తామా ఇయ్యమా అది తర్వాత విషయం. నువ్వు మాట్లాడాల్సింది పోయి నేను ఎవరినో పోలీసులను పంపిస్తాను, నాకు నా భూములు లాక్కుంటాం మీ భూములు అంటే మేము ఎందుకు ఇస్తాము? ఇంతకు ముందు ఏమైనా ఇలాంటి దొంగతనాలు అలాంటివి ఏమైనా చేసినారా? మరి అలానే అయిపోయింది. అంటే ఒక ఏమో అంటారు కదా దాన్ని, ఏదైనా ఇసుకలు అమ్మి ఇంకా గాంజాలు అమ్మి అలాంటి దాందాలు చేస్తున్నాం కాబట్టి చుట్టూ పోలీసులను పెట్టి సర్వేలు చేసి ఈ ఊర్లో ఏముంది బాంబులు పెట్టుకొని తిరుగుతున్నాం మేము వచ్చి చూడడానికి. నువ్వు అంతమందిని పంపించి మాట్లాడడానికి మార్పు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని గెలిపించుకోవడం జరిగింది. మార్పు ఎలా ఉంది? ఇగో రోడ్ ఎక్కాల్సిన రోజు వచ్చింది, అక్కడ చూడండి మీరే తెలుస్తుంది. రోడ్ ఎక్కి మాట్లాడాల్సిన మార్పు వచ్చింది. ఇంట్లో కూర్చొని మాట్లాడాల్సిన మేము రోడ్ ఎక్కి మాట్లాడాల్సి వస్తుంది, అదే మార్పు. సో మహిళలని కోటీశ్వర్లను చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. మీ కొడిచెర్లనే మీ లగచెర్లనే ఎంత మంది కోటీశ్వర్లు అయినా? అందరం వీళ్ళందరూ ఆయన ఈ బుర్కాలన్నీ ఆయన ఇచ్చిన ఎండితో పైసలతోనే చేపించుకొని జల్సాలు చేస్తున్నాం. మాట్లాడే మాటలు కొంచెం సెన్స్ పెట్టుకొని మాట్లాడవయ్యా. ఏం మాట్లాడుతున్నారు? అంటే కోటీశ్వర్లను చేయలేడా? ఇంకా సరే చేసిండు. అవే డబ్బులతో మేము ఆయన ఇచ్చిన స్కూటీతోని నేను కాలేజ్కి పోతున్నా. రోజు తెలీదా మీకు? అయ్యో ఆయన ఇచ్చిన స్కూటీ మేము అదే పెట్టుకొని కాలేజ్ కి పోతున్నా. ఆయన 5 lakhs ఇచ్చిర్రు అక్కకి. నేను సెకండ్ ఇయర్ ఉన్నా, నాది కూడా డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్నా. నేను కూడా నీకు 5 లక్షలు వచ్చినాయి? వచ్చినాయి. ఇక ఆయన పెట్టినాక డబ్బులు మా డాడీ అప్పులు కూడా తీర్చిన. ఆయన ఇచ్చిన డబ్బులతోనే నేను కాలేజ్ కి పోతున్నా. ఆయన నెలకు 2000 వేస్తున్నాడు, దాంతోనే నేను ఇంకా పబ్బులకు పార్టీలకు తిరుగుతున్నా. తక్కువ కాదు. మీ అమ్మమ్మకి మళ్ళీ 4000 పింఛన్ వస్తుందా? వస్తుంది, మంచి వస్తుంది. ఎంత ఇస్తున్నాడో కూడా తెలుస్తుంది. భూముల మీద ఇచ్చేవి కూడా మస్తు ఇస్తున్నావు. భరోసా వచ్చిందా? వచ్చింది, అది కూడా వచ్చింది. మా డాడీ తీసుకున్నాడు. తాగి తందనలు ఆడుతున్నాం మా డాడీ రోడ్డు మీద. అవి కూడా తీసుకొని తెలియదా? ఆయన ఇచ్చిన డబ్బులు ఎందుకు ఇచ్చిండు ఇన్ని పైసలు అని ఊరేగుతున్నారు. ఎప్పుడు లేని బాధలన్నీ ఒకటేసారి తీరిపోయినాయి కాబట్టి తిట్టుకుంటున్నాం. సార్ మాకు కూడా కొంచెం కష్టాలు తెలియాలి కదా అని తిట్టుకుంటున్నాం. పైసలు ఎందుకు ఇస్తారు ఇంతగానో? మా డాడీ వాళ్ళు ఎలాగా చెప్పు? అంటే పూలలో ఆడిస్తాం అని అంటారు కదా, మేము డబ్బులలో ఆడుకుంటున్నాం. అన్ని డబ్బులు మాకు ఎందుకు చెప్పు? తీసుకెళ్ళండి సార్, మీరు ఇచ్చిన డబ్బులు ఎందుకు మాకు అన్ని డబ్బులు?